సో ఇదే మేజర్ ప్రాబ్లం. అంటే ఏంటి భరత్, ఇప్పుడు నిన్నటి నుంచి ఢిల్లీలో సమావేశాలు జరగడాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? సో ఆల్రెడీ నిన్న 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, సింధు జలాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ నిర్ణయం, సింధు జలాల్ని ఆపడం. అయితే ఇది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, జవహర్లాల్ నెహ్రూ 1960లో జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి అధినేత అయూబ్ ఖాన్, వీళ్ళిద్దరి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. సో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మొత్తం సింధు నది ప్లస్ దానికి 5 ఉపనదులు ఉన్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. మనం 5th క్లాస్ 6th క్లాస్ సోషల్లోనే చదువుకొని ఉంటాం. ఈ సింధు నదికి 5 ఉపనదులు. సింధు నది 365 డేస్ ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన గోదావరి ఉంది, కృష్ణ ఉంది, సమ్మర్లో కొన్ని చోట్ల ఎండిపోతుంది. కానీ హిమానీ నదాలు అంటే హిమాలయాల్లో పుట్టే నదులు, గంగా గాని, సింధు గాని, బ్రహ్మపుత్ర గాని, ఇవన్నీ కూడా 365 డేస్ ఎందుకు ప్రవహిస్తాయంటే ఎండాకాలం కూడా మంచు కరిగి వాటర్ వచ్చేస్తుంది. సో ఈ సింధు నది భారతదేశం గుండా వెళ్లి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే నదులు. ఈ నదుల్ని అప్పుడు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 20% జలాల్ని, 20% వాటర్ భారత్ కు, 80% పాకిస్తాన్ కి ఇచ్చాం. సో కొద్దిమంది అంటారు బ్లండర్, అంత వాటర్ మనం ఇచ్చేది లేకుండా 80% వాళ్ళకి ఇచ్చేది లేకుండా అని చెప్పి. సో ఈ వాటర్ మీద పాకిస్తాన్ చాలా డిపెండ్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో మెజారిటీ ఆదాయం ఈ సింధు అగ్రికల్చర్ ఆదాయం, ముఖ్యంగా 75% ఈ పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్ నుంచే వస్తుంది. 6 ప్రావిన్స్లు ఉన్నాయి, పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తూన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో బెలూచిస్తాన్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి మాకు స్వతంత్రం కావాలని వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇండియా హ్యాండ్ దానిలో ఉందని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఇటీవల రీసెంట్ గా అక్కడ కూడా ఉగ్రవాద దాడులు అక్కడ. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో పంజాబ్ సింధ్ 75% రెవెన్యూ పంజాబ్ సింధ్ నుంచి వస్తుంది. భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై, ఢిల్లీ, గుజరాత్, హైదరాబాద్, బెంగళూరు ఎట్లాగో అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఒక ముంబై, ఢిల్లీ కాదు, మనకు హైదరాబాద్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, హర్యానా నుంచి చాలా చోట్ల నుంచి ఆదాయం వస్తుంది. కానీ పాకిస్తాన్ ఆదాయం అంతా కూడా వచ్చేది 3 సిటీలే, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, ఈ 3 సిటీల నుంచి, ఎస్పెషల్లీ పంజాబ్ సింధు ప్రావిన్స్ నుంచి వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు పాకిస్తాన్, పంజాబ్ నుంచి అవుతారు. మన దగ్గర ప్రధానమంత్రులు డిఫరెంట్ రాష్ట్రాల నుంచి అవుతారు. గుజరాత్ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు, పివి నరసింహారావు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్లీ పంజాబ్ నుంచే, సింధు పంజాబ్ నుంచే భారత్. ఇక్కడ సింధు జలాల ఒప్పందం విషయంలో ప్రపంచ దేశాలు మధ్యవర్తిగా ఉన్నాయి, భారత్ పక్కకు జరిగే అవకాశమే లేదని పాకిస్తాన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది కదా. ఏం చేస్తారు ప్రపంచ దేశాలు మా మీద? ఒకటే, మోడీ లాస్ట్ టైమే స్టేట్మెంట్ ఇచ్చారు, రక్తము నీళ్లు రెండు ఒకేసారి ప్రవహించలేవని చెప్పారు. నీళ్లు ప్రవహిస్తాయి, అదే సమయంలో మా రక్తం కూడా ప్రవహించొద్దా అని చెప్పారు. 1960లో చేశారు అగ్రిమెంట్. ప్రపంచ బ్యాంకు, IMF ఉంది, వాళ్ళు వచ్చి దీని అగ్రిమెంట్ రద్దు చేయొద్దంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు రద్దు చేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ చేస్తున్నారు. ఏ దేశం ఏం చేస్తారు? అవతల టారిఫ్ వాళ్ళు అది చేస్తారు. ఏమది చేస్తారు? ఒకటి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండదు సింధు జలాలకు సంబంధించి. మనం ఇంతకాలం ఒక తప్పు చేసాం. ఈ సింధు జలాలు వెళ్లకుండా ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టుంటే కిందికి వాటర్ వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేసాం. అది కట్టేది ఉండే. ఎందుకు? వాళ్ళ ఒప్పందం అంటే వాళ్ళ ఒప్పందం వాళ్ళు ఫాలో అవుతున్నారా? కాశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్నారు కదా, అవతల చంపుకుంటూ మాకు నీళ్లు వదలాలంటే ఎందుకు వదలాలి మనం? ఇప్పుడు సరిహద్దులు మూసివేయడం, సింధు జలాలు ఆపడం వంటివి చూస్తే పాకిస్తాన్ తో తాడపేడ తేల్చుకుంటూ పోతుందా ఇండియా? డెఫినెట్ గా తాడోపేడ తెలుసుకుంటది. అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మనం ఇక్కడ చూడాలి. ఒకసారి సింధు ఒప్పందం గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. సింధు నదీ జలాలకు సంబంధించిన ఒప్పందం ఏంటంటే, ఈ 5 నదులకు సంబంధించి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ 5 నదుల్లో సింధు నది దాని జలాలు ఆటోమేటిక్ గా పాకిస్తాన్ కి మోస్ట్లీ ఉన్న పరిస్థితి. అయితే 80%, మనం ఇంతకుముందు చెప్పినట్టు 80% జలాలు ఈ పాకిస్తాన్ కి ఇచ్చేశారు అప్పుడు. సో దీనివల్ల దాదాపు 23 కోట్ల పాకిస్తాన్ జనాభా పాపులేషన్ దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు. అక్కడ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం పూర్తిగా కూడా ఈ నదుల ద్వారా వస్తుంది. ప్లస్ పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం, హైడ్రో పవర్ ప్లాంట్స్ అన్ని కూడా దీనిలోనే ఉన్నాయి.
ఈ సింధు నదీ జలాల వల్ల. పాకిస్తాన్ జీడిపిలో 25% ఇక్కడి నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది మొత్తం రెవెన్యూ. పాకిస్తాన్ కు ఈ సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ తీసేస్తే ఇంకేం లేదు, అది ఎడారి. మనకు అటు రాజస్థాన్ థార్ ఎడారి ఉందో అటుపక్క రాజస్థాన్ కూడా బార్డర్ ఉంది కదా, అదంతా ఎడారి, ఎడారి ప్రాంతం. మన దగ్గర ఎడారులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఫుల్ వర్షపాతం పడే ప్లేసెస్ ఉన్నాయి. కోస్టల్ కర్ణాటకలో 1600 సెంటీమీటర్ల 300-400 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. చెరపుంజి మేఘాలయలో 1000-1200 సెంటీమీటర్ల సంవత్సరానికి వర్షం పడుతుంది. సో అక్కడ ఓన్లీ ఈ సింధు జలాల మీదే మేజర్ గా ఆధారపడి ఉన్న పరిస్థితి. సో 80% వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు సరే నెహ్రూ ఆయనలో జరిగిన దాని మీద విమర్శలు. ఇప్పుడు ఇంతకు ముందే మనం ఆనకట్టలు కట్టి ఆ వాటర్ ని కిందికి పోకుండా చేస్తే వాళ్ళు చుప్చాప్ సెటరేట్ అవుతారు కదా. ఇవాళ సింధు నది బంద్ చేయడం తోటి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ గగనతలాన్ని మేము మూసేస్తున్నాం, భారతదేశ విమానాల్ని మేము భారత్ విమానాలు పాకిస్తాన్ పోతే పక్క నుంచి పోతాయి. ఏమైతుంది? అరేబియా సముద్రం నుంచి పోతుంది. పాకిస్తాన్ నుంచి కాకపోతే అరేబియా సముద్రం నుంచి కొంచెం చుట్టూ తిరిగి పోవాలి. 1 గంట ఎక్కువ అవుతుంది ప్రయాణం. ఎక్కడికి? అమెరికా, యూకే ఇటువంటి దేశాలకు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లేది ఉండేది. నిజానికి అది సేఫ్ కూడా కాదు. పాకిస్తాన్ గగనతలంలో అదొక ఏమంటారు ఉగ్రవాద రాజ్యం, ఎవడేది ఏం చేస్తాడో తెలియదు. ఆ ప్రయాణికులకు సేఫ్. ఇంకా పాకిస్తాన్ గగనతలం వెళ్ళకపోవడం అన్నది ప్రయాణికులకు మంచిది. 1 గంట చుట్టూ తిరుగుతారు అంతే కదా. ఏమైతుంది? పాకిస్తాన్ కింద నుంచి అరేబియా సముద్రం నుంచి